హలో నమస్తే. నేను మీ కౌండిన్య. టీడీపీ పార్టీకి ఒక బిగ్ షాక్ కాదంబరి జత్వాని కేసు రూపంలో తగిలింది. ఆ కేసు కథ ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో విజయవాడ 4 అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో సిఐడి సమర్పించిన ఛార్జిషీట్ కూటమి సర్కారుకు అతిపెద్ద షాక్గా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముంబై నుంచి జత్వానీని రప్పించి ఆమెతో విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుకు 2024 సెప్టెంబర్లో ఫిర్యాదు చేయించిన వెనుక ఎవరున్నారో అర్థం చేసుకునేంత అమాయక స్థితిలో ప్రజలు లేరని ప్రతిపక్షం అంటుంది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో జత్వాని భేటీ అయ్యారు. అనంతరం మీడియా ముందుకొచ్చి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అలాగే పలువురు ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు గుప్పించారు. వాటి ఆధారంగా టీడీపీ అనుకూల టీవీ ఛానల్స్లో నెలల తరబడి డిబేట్లు, అలాగే అనుకూల పత్రికల్లో కాదంబరి జత్వానిపై వైసీపీ హయాంలో అన్యాయం జరిగింది అంటూ పుంకానుపుంకాలుగా కథనాలు. దీంతో ప్రజలు కూడా ముంబై నెట్కి ఏదో అన్యాయం చేశారని నమ్మే పరిస్థితి వచ్చింది. ఈ వ్యవహారంపై నిజనిజాలు నిగ్గు తేల్చడానికి చంద్రబాబు సర్కార్ సిఐడితో విచారణ చేయించింది. ఆ విచారణ సంస్థ కోర్టుకు సమర్పించినటువంటి ఛార్జిషీట్లో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. అంతిమంగా ముంబై నటి కాదంబరి జత్వానీనే అతిపెద్ద బ్లాక్ మెయిలర్ అని తేలింది. వైసీపీ నాయకుడు విద్యాసాగర్ బాధితుడని సిఐడి తేల్చి చెప్పింది. దీంతో ఇంతకాలం కాదంబరి జత్వానీని అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నాయకులు, అనుకూల మీడియా వ్యవహరించిన తీరుపై తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముంబై నటి ఫిర్యాదు ఆధారంగా వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ A1, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు A2, ఐపీఎస్ అధికారి కాంతిరాణా టాటా A3, పోలీస్ అధికారులు కె హనుమంతరావు A4, ముత్యాల సత్యనారాయణ A5, మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని A6గా నిందితులుగా చేర్చారు. పోస్టింగులు ఇవ్వకపోగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని జైలుకు కూడా పంపించారు. అలాగే కుక్కల విద్యాసాగర్కు ఎక్కడో ఉంటే పట్టుకొని వచ్చి జైలుకు పంపించడం జరిగింది. చివరికి దొంగ ఎవరో సిఐడి తేల్చి చెప్పింది. ఈ విషయంలో నిష్పాక్షికంగా విచారణ జరిపిన సిఐడి అధికారుల్ని తప్పక అభినందించి తీరాల్సి ఉంటుంది. తమ నివేదికతో కూటమి ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి చెడ్డ పేరు వస్తుందని తెలిసినా కూడా అవన్నీ పట్టించుకోకుండా వాస్తవాల్ని బయటపెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాలకుల మెప్పు కోసం వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్న నేటి పరిస్థితుల్లో అందుకు విరుద్ధంగా కేసును విచారించడం విశేషం. కాదంబరి జత్వానీని నిందితురాలుగా తేల్చుతూ సిఐడి ఇచ్చిన నివేదికతో టీడీపీ షాక్కు గురైంది. ఈ విషయంలో ప్రత్యర్థుల ప్రశ్నలు, నిలదీతలకు ఎలా సమాధానం చెప్పాలో దిక్కుచోతని స్థితిలోకి టీడీపీ ఇప్పుడు వెళ్ళిపోయింది. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుకు ముఖ్యంగా 3 ఐపీఎస్ అధికారుల్ని బదనాం చేశారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న అన్ని వర్గాల నుంచి ఎదురవుతుంది. ముఖ్యంగా ఉన్నతాధికారుల్లో ప్రభుత్వ తీరుపై తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతుంది. మాజీ ఉన్నతాధికారులైతే సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. మరొకవైపు సిఐడి నివేదిక చూసి వైసీపీ నమ్మలేకపోతుంది. ఏరి కోరి జత్వానీని ముంబై నుంచి రప్పించి కేసు పెట్టించి ఇప్పుడు ఆమె నిందితురాలు అని తేల్చడాన్ని ఇది కళ నిజమా అనే ఆలోచనలో వైసీపీ ఉంది. టీడీపీ అనుకూల పత్రిక రాసిన కథనాన్ని వైసీపీ యాక్టివిస్టులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది. తమ ప్రభుత్వంలో వైసీపీకి రాజకీయంగా లాభపడే సిఐడి ఛార్జిషీట్ దాఖలు చేయడం ఏంటని టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దీంతో సిఐడిలో వైసీపీ అనుకూల అధికారులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. ముంబై నుంచి జత్వానీని తీసుకొచ్చి ఆడించిన నాటకమంతా చివరికి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, వైసీపీకి రాజకీయంగా మైలేజ్ తీసుకురావడానికి ఉపయోగపడింది అనే ఆవేదన టీడీపీ యాక్టివిస్టులో కనిపిస్తుంది. కాలం కలిసి రాకపోతే ఇలాగే జరుగుతుందేమని సరిపెట్టుకుంటున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే కాదంబరి జత్వాని కేసులో కొరువితో ప్రభుత్వం తలగొక్కుందా, లేనిపోయిన నిందను తన మీద వేసుకోవడానికి ఈ కేసు పనికొచ్చిందా, ఈ కేసు వైసీపీకి లాభం చేకూర్చనుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.